నన్ను చూసుకోవడమే నీ పని, వేరే ఏ పని లేదు. ఇక్కడ ఎవరేం చెప్పినా చేయొద్దు. సరే బాబు, మీరు కూడా వెళ్ళి స్నానం చేసి రండి. ఈలోపు టిఫిన్ రెడీ చేస్తాను. సరసు, నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండు. నన్ను వదిలి వెళ్ళొద్దు. అలాగే బాబు, మీరు వెళ్ళండి. అలా ఖాళీగా ఉండే బదులు బటన్స్ పెట్టచ్చు కదా. నేనా? అవును శ్రీమతి గారు, మీరే. మీరు ఇలా చేస్తే నా వల్ల కాదు బాబు. నా వల్ల కూడా కావడం లేదు సరసు. నన్ను కంట్రోల్లో పెట్టాలంటే నీ పెదాలతో ఒక చిన్న మంత్రం వేయి చాలు. ఏంటి బాబు మీరు మాట్లాడేది? నేను వెళ్ళి పూజ చేసుకోవాలి. ఉదయాన్నే ఇలా అడగకూడదు. సరసు. బాబు, చెయ్యకూడదు, తప్పు. భార్యాభర్తల మధ్య ముద్దు ముచ్చట్లు ఎప్పుడూ తప్పు కాదు, ఒప్పే. సరే, ఓ పని చేయి. నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వే కిస్ చేయి. సరసు, టైం వేస్ట్ చేయకు సరసు. ఇలా ఇరుక్కున్నానేంట్రా బాబు. సరసు, కమాన్ సరసు. నాకు డైరెక్ట్గా పెట్టమని చెప్పాను, ఇలా మిర్రర్లో కాదు. నేను పెట్టింది కూడా మీకే రాహుల్ బాబు. అలా కాదు, డైరెక్ట్గా పెట్టాలి. లేదు బాబు, నేను టిఫిన్ రెడీ చేస్తాను. సరసు, రమణి, రాహుల్ ఎక్కడా? వచ్చి టిఫిన్ చేయండి. టిఫిన్ కాదండి, మీ అబ్బాయి చేసే పనులకి ఆకలి చచ్చిపోయేలా ఉంది. మళ్ళీ ఏమైందమ్మా? ఏమవుతుందండి, 24 గంటలు మీ అబ్బాయి ఆయన కళ్ళ ముందే ఉండాలంటున్నారు. సరస్సు అనుకుని చూపించే ప్రేమ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వద్దని ఆపలేకపోతున్నాను. ప్రతిసారి ఏదో ఒక అబద్ధం చెప్పలేకపోతున్నాను. సీత ప్రాబ్లమ్స్ సీతవి, పీత ప్రాబ్లమ్స్ పీతవి. నేను అర్థం చేసుకోగలనమ్మా, కానీ అవసరమైనప్పుడు సాయం చేయడం తప్ప నేను కూడా ఏ పరిష్కారం చెప్పలేని స్థితిలో ఉన్నాను. వాడి మనసు మొత్తం సరస్సుతో నిండిపోవడం వల్ల నువ్వు తప్ప వేరే ప్రపంచమే లేనట్టు వ్యవహరిస్తున్నాడమ్మా. అయితే ఆయన ప్రపంచాన్ని మార్చేద్దాం. అంటే ఏం చేద్దామని? రాహుల్ మనసు మార్చలేకపోయినా ఆయన ఆలోచన కాస్తైనా మారాలంటే ఆఫీస్ వ్యవహారాల్లో ఆయన ఇన్వాల్వ్ చేస్తే మంచిదనిపిస్తుంది. అప్పుడైనా కాన్సంట్రేషన్ వర్క్ మీద డైవర్ట్ అయ్యి నాకు కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుంది. గుడ్ థాట్ బ్రాహ్మణి, అలాగే చెయ్యి. హా, వర్క్ బిజీలో రాహుల్కి సరసు ఆలోచనలు తగ్గే అవకాశం ఉంది. అప్పుడే మన పని సులువవుతుంది. మీ ఆలోచన మంచిదే గాని
రాహుల్ ఆఫీస్కి వెళ్ళడానికి ఒప్పుకుంటాడా? సరస్సుని వదిలి ఉండగలడా? ఉండాలండి, ఉండేటట్టు ఒప్పించాలి. మ్యామ్, రాహుల్కి మంచి చెప్పాలని చూసినా మొండిగా బిహేవ్ చేస్తున్నాడు కదా. చెప్పాల్సింది మనం కాదు, బ్రాహ్మణి. నేనా? అవునమ్మా, ఆలోచన నీది. దాన్ని నువ్వే ఆచరణలో పెట్టాలమ్మా. రానన్నా, ఇద్దరూ కలిసి టిఫిన్ చేయండి. సరస్సు కూడా నీకోసం ఎదురు చూస్తోంది. కూర్చోనన్నా. రా సరస్సు, కూర్చో. రాహుల్ బాబు, మీకు విషయం చెప్పొచ్చా? నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా చెప్పు. ఆ, చాలా రోజులన్నిటికీ అందరికీ దూరంగా నా ధ్యాసలోనే ఉన్నారు. ఇప్పుడు నేను తిరిగొచ్చాను, మీరు సంతోషంగా ఉంటున్నారు. అవును సరస్సు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే బాబు, మీరు ఆఫీస్కి వెళ్ళి ఇంతకు ముందులా ఆ వ్యవహారాలన్నీ చూసుకోవచ్చు కదా. వాట్? నిన్నొదిలి నేను ఆఫీస్కి వెళ్ళడమా? నిన్ను చూడకుండా రోజంతా ఉండడమా? నోవే సరస్సు. అలా అంటే ఎలా బాబు? ఇకపై మీరు బాధ్యత తీసుకోకపోతే నేనొచ్చినా కూడా ప్రయోజనం లేనట్టే కదా. మీరంతా కష్టపడి నిలబెట్టిన సంస్థ ఇప్పుడు అవకాశం ఉండి కూడా ఆ సంస్థ అభివృద్ధికి కృషి చేయకపోతే ఎలా చెప్పండి? నో సరస్సు, నువ్వు లేకుండా అడుగే పడదు. అలాంటిది ఆఫీస్ వరకు అంటే నా వల్ల కాదు, నేను ఉండలేను. రాహుల్, నేను ఫోర్స్ చేయడం కాదురా. ఆఫీస్ వర్క్లో ప్రీతి చక్రి నాకు హెల్ప్ చేస్తున్నా నువ్వు నా పక్కనే ఉంటే నాకు ఒక ధైర్యం, బలం రా. సరస్సుకు తోడుగా ఏ ప్రాబ్లం రాకుండా మేమంతా ఉన్నాం కదన్నయ్య. నువ్వు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళు. బాబు, మన ఆఫీసు మన బాధ్యత అని చెప్పి మీరింట్లో ఉండడం మంచిదా చెప్పండి? రాహుల్ ఆఫీస్కి వస్తే మైండ్ మార్చడమే కాదు, నా వైపు డైవర్ట్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. అందరూ ఇంతలా అడుగుతుంటే ఇంత ఆలోచిస్తావేంటి రాహుల్? కావాలంటే ఎవరో ఒకరు నీ పక్కన పిఏగా ఉండి నీకు హెల్ప్ చేస్తాం. డోంట్ వరీ, నువ్వు జస్ట్ ఓకే చెప్పు చాలు. థ్యాంక్ యూ ప్రీతి. థ్యాంక్స్ ఎందుకు? మంచి ఐడియా ఇచ్చినందుకు. సరస్సు, నువ్వు చెప్పినట్టే నేను ఆఫీస్కి వెళ్తాను. నేనొక్కడినే కాదు, నువ్వు కూడా నాతో పాటు వస్తున్నా. భారీగా మాత్రమే కాదు, నాకు పిఏగా. అప్పుడు నువ్వు కోరుకున్నట్టు నేను ఆఫీస్లో ఉంటాను, నేను కోరుకున్నట్టు నువ్వు నా పక్కనే ఉంటావు. ఓకే? అవన్నీ నాకేం తెలుస్తాయి బాబు, మీరు వెళ్ళండి, నేను ఇంట్లోనే ఉంటాను. సరస్సు, నీ మాట కోసం నేను వెళ్ళడానికి ఒప్పుకున్నాను. నువ్వు నా మాట విని నాతో రావాలి. అది కాదు బాబు. ఇంకేం మాట్లాడు, మనం కలిసి ఆఫీస్కి వెళ్తున్నాం అంతే. ముందు తిను. డాడ్, అన్నయ్య, ఆఫీస్కి వెళ్ళొస్తాం. రా సరస్సు.
వెరీ బ్యాడ్ ప్రీతి. నువ్వు అనుకున్నదేంటి, ఇక్కడ జరుగుతున్నదేంటి? రా సరసు, మన ఆఫీస్ చూపిస్తాను. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. చాలా రోజుల తర్వాత మీరు ఆఫీస్కి రావడం, మేడం గారిని కూడా తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది సార్. మా సరసు ఈ బ్రాంచ్ ఆఫీస్కి రావడం ఇదే ఫస్ట్ టైం కావచ్చు, కానీ మీ అందరికీ తెలుసు తను ఆల్రెడీ కల్చరల్ టీంకి హెడ్గా, ఆల్ఫాబెట్ ప్రాజెక్ట్ లీడ్గా తను ఎప్పుడో బాధ్యతలు తీసుకుంది. ఐఎమ్ రైట్ సరసు? అవును బాబు. సార్ మీ క్యాబిన్ రెడీగా ఉంది. నేను వచ్చి వర్క్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, ఈ రోజు నుంచి నేనేం చేయాలో, నా ప్రోగ్రామ్ ఏంటో మొత్తం మా సరసునే మేనేజ్ చేస్తుంది. తనకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు. అయినా పేరుకి నేనే బాస్ కావచ్చు, కానీ నాకు బాస్ మాత్రం నా భార్య. కమన్ సరసు. ఇదే మన క్యాబిన్. రా. చూసావు సరసు, నీకు నచ్చిందా మన క్యాబిన్? నువ్వు ఫస్ట్ టైం మన క్యాబిన్కి వచ్చావు కాబట్టి చాక్లెట్ షేక్ ఏమైనా తాగుతావా? వద్దండి. ఒక్కసారి టేస్ట్ చేసి చూడు, తాగిన తర్వాత మళ్ళీ ఇంకో గ్లాస్ కావాలంట. నా క్యాబిన్కి ఒక చాక్లెట్ మిల్క్ షేక్ తీసుకురండి. రెండా సార్? రెండొద్దు, ఒకటే చాలు. ఓకే సార్. మీకొద్దా బాబు? నేను ఇద్దరికీ చెప్పాను సరసు. ఇలాంటి టార్చర్ ఉంటుందనే రాకూడదు అనుకున్నాను. మై కమిన్ సార్? యా ప్లీజ్ కమ్ ఇన్. తీసుకో సరసు. దీని రంగు చూస్తేనే ఏదోలా ఉంది, మీరే తాగేయండి. సరసు కమాన్, ఈ రంగును మర్చిపోయి రుచిని చూడు. నన్ను నమ్ము, ఇట్ విల్ బి వెరీ గుడ్ అండ్ టేస్టీ. వద్దు బాబు. సరసు, నా కోసం నువ్వు తాగాల్సిందే. తాగు. అయ్యో, చూసుకునేది బాబు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏంటి మొత్తం ఒకేసారి తాగేసావా? అవును బాబు, మీరు చెప్పేది నిజమే. రుచి చాలా బాగుంది. సరే, ఇంకోటి చెప్పనా? అమ్మో, నా వల్ల కాదు బాబు, కావాలంటే మీరు తాగండి. యాక్చువల్లీ అందులో ఇద్దరం కలిసి తాగుదాం అనుకున్నాను, అయినా నేను ఒక్కడిని ఎందుకు. సార్ కమన్. మీకోసం ఎవరో వచ్చారు సార్. ఎవరో ఏంటి? పేరు అడగడం తెలీదా? అడిగితే చెప్పలేదు సార్, అర్జెంటుగా మాట్లాడాలంటున్నారు. సరే వస్తున్నాను, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఇంత అర్జెంటుగా నాతో మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరై ఉంటారు? సరసు, నువ్వు ఇక్కడే ఉండు, నేను మాట్లాడేసి వస్తాను. అలాగే.
మీరేంటి ఇక్కడికి వచ్చారు? రాహుల్, నీకు తెలియకుండా జరుగుతున్న మోసం నీకు చెప్పడానికి వచ్చాను. మోసమా? మోసమేంటి? పేరు కూడా చెప్పలేదంటే వచ్చింది ఎవరై ఉంటారు? ఈయనెందుకు వచ్చారు? అంత టెన్షన్ పడుతున్నారంటే ఏదో సీరియస్ మ్యాటర్ అయి ఉంటుంది. నీతో ఈ ఇంట్లో ఉంటుంది సరస్సు కాదు, నీ భార్యగా నా కూతురుగా నటిస్తున్న అమ్మాయి పేరు బ్రాహ్మణి. ఏంటి మావయ్య మీరు చెప్పేది? తను సరస్సు కాకపోవడం ఏంటి? అవును రాహుల్, మనకు సరస్సుని శాశ్వతంగా దూరం చేసిన మీ అమ్మాయి ఇలా సరస్సు పోలికలతో ఉన్న అమ్మాయిని మీ ఇంటికి తీసుకొచ్చింది. నీ మనసులో నుండి సరస్సు జ్ఞాపకాలను చెరిపేయడానికి ఇదంతా మీ అమ్మ కుట్ర చేస్తుంది. ఇదేం టెన్షన్ రా బాబు. వాగ్దేవి గారి ఎఫర్ట్, నా నాటకం గంగలో కలిసిపోయినట్టే. నాకు తెలిసిన నిజం నిర్ధారణ చేసుకోవడానికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను రాహుల్. అమ్మ, నాన్న, చెల్లితో తను సంతోషంగా ఉంది. మీ అమ్మ చేస్తున్న మోసం, కుట్రలో నా కూతురు బలైంది. నువ్వు కూడా ఇరుక్కోవడం నాకిష్టం లేదు. అందుకే నీ దగ్గరకు వచ్చి నిజం చెప్తున్నాను. అర్థం చేసుకో రాహుల్. చాలా ఆపండి. నాటకం, మోసం ఎవరిది? మీది. మా ఇంటికొచ్చి సరస్సును తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అది కుదరలేదని ఇలా కట్టుకథలు చెప్పి నన్ను, నా సరస్సుని దూరం చేయాలనుకుంటున్నారా? ఓ, అప్పుడు తిట్టానని నా సరస్సు మీ ఇంటికి వస్తుందని ఇలాంటి కుట్రలు చేస్తున్నారా? కుట్ర కాదు రాహుల్, నేను చెప్పేది నిజం. నన్ను నమ్ము. నేను నమ్మను. నా సరస్సుని మీరు కళ్ళతోనే చూశారు, కానీ నేను మనసుతో చూస్తున్నాను. తన ప్రేమను నేను ప్రతి క్షణం ఫీల్ అవుతున్నాను. మా కుటుంబం మీదన్న కోపం, పగ దయచేసి మా ప్రేమ మీద చూపించకండి. సరస్సు నాకు భారీగా ఇచ్చినందుకు మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. దయచేసి దాన్ని దూరం చేసుకోకండి. వెళ్ళండి. రాహుల్, నా మాట విను. నువ్వు చూసేది నిజం కాదు. నన్ను నమ్ము. నీ మంచి కోసమే చెప్తున్నాను. ప్యూన్, ప్యూన్ సార్, ఆయన బయటికి పంపేసి. రాహుల్, నేను చెప్పేది విను రాహుల్. నడండి సార్. రాహుల్, వెళ్ళండి సార్. పదండి సార్. రాహుల్. పదండి సార్, చెప్తాను. పదండి సార్, రాహుల్. ప్లీజ్ సార్. ఎవరు బాబు వచ్చింది? పాత విషయాలు పాతవి, అందుకే టైం వేస్ట్ చేయడానికి వచ్చాడు. కూర్చో సరస్సు. ఈ టాబ్లెట్ వేసుకోండి. మన అమ్మాయి ఉద్యోగం గురించి ఆలోచిస్తే భలే విచిత్రంగా ఉంటుందండి. ఎంత ఆస్తి ఉన్నా నా అనుకున్న వాళ్ళకి దూరం అవటం అంటే కష్టమే కదండి. కష్టం కాదా మరి? డబ్బుతో మనుషుల్ని కొనొచ్చేమో కానీ నా అనుకున్న వాళ్ళని సంపాదించుకోలేము సావిత్రి. అక్కకి ఏ పని లేకుండా చూసుకుంటున్నారు అంది, అది చాలు. నువ్వెక్కువ అనాలిసిస్లు చేసి నాన్నని డిస్టర్బ్ చేయకు. మనసులో ఉన్నది చెప్పడం కూడా తప్పే నీకు నీ అక్కకి. ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు.
మీరు? ఎవరు కావాలి? ఈ అమ్మాయి మీకు తెలుసా?